పేస్టులని నేను తరచుగా మారుస్తుంటే నాకు దానివల్ల ఎలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తావని చెప్పి చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారండి. పేషెంట్లని పేస్టులొచ్చేసి మీరు ఏ పేస్ట్ అయినా వాడండి. ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ వాడడం అంతవరకు చాలా బావుంటదండి. కానీ ఎనీ అబ్రేసివ్ బేస్డ్ పేస్ట్‌లని మాత్రం వాడొద్దండి. అబ్రేసివ్ పేస్ట్‌లు వచ్చేసి పంటిని అరగదీసే పేస్ట్. ఎందులో అయితే సిలికా అలాంటి మెటీరియల్ ఉందో అలాంటి పేస్ట్‌లు మాత్రం వాడొద్దండి. ఆ పేస్ట్‌లు వాడడం వల్ల మీకు ఫ్రెష్‌నెస్ చాలా అనిపిస్తది గానీ, అరుగుదల రాటుడు వల్ల పన్ను అరిగిపోయే అవకాశాలు చాలా ఎక్కువుంటాయండి. సో, మనంతట మనమే ఫ్యూచర్‌లో డెంటల్ పేషెంట్‌ని అవ్వడానికి మనంతట మనమే మనల్ని ప్రిపేర్ చేసుకున్నట్టు ఉంటదండి. ఏ పేస్ట్ అయినా వాడండి గానీ, వెరీ ఫ్రీక్వెంట్‌గా మార్చడంని సజెస్ట్ చేయను. వన్స్ ఇన్ 3 మంత్స్ మీరు పేస్ట్‌ని మార్చినా పర్వాలేదు. కానీ ఏ పేస్ట్ అయినా వాడండి. ఇట్ షుడ్ బి ఫ్లోరైడ్ బేస్డ్ టూత్ పేస్ట్ అండి. అండ్ ట్వైస్ బ్రషింగ్ ఈజ్ మ్యాండేట్. సాఫ్ట్ బ్రష్ వాడండి. అంటిల్ అండ్ అన్లెస్ మీ డెంటిస్ట్ హార్డ్ బ్రష్‌ని రికమెండ్ చేసేంత వరకే ఆడలేచి. లేదంటే జనరల్‌గా ఏ పేషెంట్ అయినా సరే సాఫ్ట్ బ్రష్ వాడాలి. ట్వైస్ బ్రషింగ్ చేసుకోవాలి. 3 నెలలకు ఒకసారి బ్రష్ మార్చాలి. అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఏ బ్రష్ అయినా సరే మనం ఒక 6 డేస్ గాన వాడకుంటే ఈవెన్ ఒక్కసారి వాడిన బ్రష్ అయినా సరే 6 కంటిన్యూయస్ డేస్ వాడకుంటే గనక దాన్ని డిస్కార్డ్ చేసి కొత్త బ్రష్ వాడాలండి.